వరుస భూకంపాలు ఇటు ప్రపంచాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఎటువంటి పరిణామాలు చూసామో మనకు గుర్తుందిగా. ఇప్పుడు ఇండోనేషియా వంతు. ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. 4 గంటల్లోని 2 భూకంపాలు అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా 5.5, 4.6 తీవ్రతతో 5.5 తీవ్రతతో ఒకటి, 4.6 తీవ్రతతో ఇంకొక భూకంపం అక్కడ నమోదైంది. ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. వణికిపోతున్నారు తీర ప్రాంత ప్రజలు. 10 ఐలాండ్లు ప్రజలకు సంబంధించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, గత సెప్టెంబర్లో కూడా 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సునామీ నుంచి బయటపడ్డారు జపాన్ వాసులు. గుర్తుందిగా నిన్న ఎటువంటి పరిణామము. బాబా వంగ జోస్యంతో వణికిపోయారు జపాన్ వాసులు. 5వ తారీఖు అంటే చాలు హడలెత్తిపోయారు. అయితే అక్కడ సునామీ లేదు, ఏమీ లేదు. ప్రశాంతమైన వాతావరణం చెప్పి తినడంతో వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే గత వరుసగా కొన్ని రోజుల పాటు ఆ భయభ్రాంతులకు లోనయ్యారు అక్కడ వాసులు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో భూకంపం అక్కడ వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించింది, ఏ స్థాయిలో అక్కడ వాహనాలు కూడా, రోడ్ల మీదే వాహనాలు ఏ స్థాయిలో ఊగిపోతున్నాయో మీరు చూడొచ్చు. పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు అవన్నీ కూడా ఆ భూకంప ధాటికి, అదిగో మీరు చూడొచ్చు బాక్స్లో మీరు చూస్తున్నారు. 4.6 మ్యాగ్నిట్యూడ్తో ఒకటి, దాంతోపాటు 5.5 తీవ్రతతో ఇంకొకటి. వరుస భూకంపాలు ఇండోనేషియాను బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా 5.5 తీవ్రత అంటూ చెప్పడం జరుగుతోంది. ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండోనేషియా సబాంగ్కి సంబంధించి స్థానిక కాలమానం ప్రకారం 7 గంటల 42 నిమిషాలు సాయంత్రం 7 గంటల 42 నిమిషాల ప్రాంతంలో జరిగింది. వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే కనుక వాయువ్యం, పశ్చిమ, మరి ముఖ్యంగా వాయువ్య ప్రాంతం, ఇండోనేషియాలోని వాయువ్య ప్రాంతం సబాంగ్కి సంబంధించి అక్కడ సంభవించింది. దాదాపుగా 10 కిలోమీటర్ల డెప్త్లో. అంటే కాస్త భయపడవలసిన అవసరం. కానీ సునామీ వార్నింగ్కి సంబంధించి ఇష్యూ చేసింది అక్కడ ప్రభుత్వం. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం, అక్కడి వాతావరణ శాఖ కావచ్చు, లేకపోతే అక్కడి ప్రభుత్వం. ఇవన్నీ ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 29 కిలోమీటర్లు వాయువ్య ఇండోనేషియాకు సంబంధించి సబాంగ్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం అక్షరాల ఎగ్జాక్ట్గా అదుగు 5.5 తీవ్రత మ్యాగ్నిట్యూడ్తో ఒక చోట, ఇంకొక చోట 4 సంథింగ్ ఆ తీవ్రతతో. ఇది దాదాపుగా అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే కొద్ది నెలల క్రితమే భయంకరమైన భూకంపం సంభవించింది అక్కడ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ GFZ ఏం చెప్తుందంటే భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఆ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా చెప్తోంది. దాంతోపాటు ఎర్త్క్వేక్స్ మ్యాగ్నిట్యూడ్ అక్కడ డిపెండ్ అవుతూ ఉంటుంది. అక్కడ సునామీ హెచ్చరికలు ఇవ్వాలా వద్దా అనేది. మరి ముఖ్యంగా 5 నుంచి 6 తీవ్రత. ఇది లైట్ డ్యామేజ్, అక్కడ బిల్డింగ్ లైట్ డ్యామేజ్కి గురయ్యేలా చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇండోనేషియా ఎర్త్క్వేక్ గురించి మాట్లాడుకుంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రతి 4 గంటలకు ఒక భూకంపం అక్కడ సంభవిస్తూ ఉంటుంది. ప్రతి 4 గంటలకు ఒక భూకంపం సంభవిస్తూ ఉంటుందని చెప్పి కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. దాంతోపాటు పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, మరికొన్ని టెక్టానిక్ ప్లేట్ మధ్య ఈ భూకంపం అంటే ఈ ప్రాంతం ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు.
ఇది సుందా ప్లేట్ ఉంటుంది, సునంద ప్లేట్ అంటూ ఉంటాం కొన్ని సందర్భంలో, సుందా ప్లేట్. ఇది కూడా యూరో ఏషియన్ ప్లేట్ అంటూ ఉంటాం కదా, దాంట్లో భాగం ఇది. అయితే పశ్చిమతో పాటు దక్షిణ, పశ్చిమ అలాగే దక్షిణ ఎడ్జెస్ ఉంటాయి కదా, చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఐలాండ్కి సంబంధించి ఆర్క్ విషయంలో. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్, ఈ సుందా ప్లేట్ కింద ఉన్న ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ కూడా అంటే సౌత్ వెస్ట్ అంటే నైరుతికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇవి చాలా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయి, చాలా ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ ఎటువంటి వాతావరణం ఏర్పడుతుందంటూ కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి. రీసెంట్ గత కొద్ది సంవత్సరాలలో ఇండోనేషియాలో సెవెరల్ మేజర్ ఎర్త్క్వేక్స్ చోటు చేసుకున్నాయి. వీటిలో భాగమే సెప్టెంబర్ 28 ఇండోనేషియా మర్చిపోలేని రోజది. 7.5 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి అక్కడ ప్రజల జనజీవనం, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిపోయింది. జూన్ 28 ఈ ఏడాది జూన్ 28న 5.3 తీవ్రతతో నార్త్ మలూకులోని టొబేలోలో ఈ భూకంపం సంభవించింది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే కనుక ఇండోనేషియాకి సంబంధించి హై ఫ్రీక్వెన్సీ ఎర్త్క్వేక్ని వీళ్ళు ఫీల్ చేయడం జరుగుతూ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయంటూ చెప్తూ ఉంటారు. ఆన్ అండ్ యావరేజ్గా మాట్లాడుకుంటే 2043 ఎర్త్క్వేక్స్ ఒక ఏడాదికి 2043 ఎర్త్క్వేక్స్ అక్కడ వస్తూ ఉంటాయి. అంటే భూకంపాలు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది. ఇండోనేషియాలో ప్రస్తుతం హై అలర్ట్ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు అక్కడి ప్రభుత్వం. కానీ సునామీ హెచ్చరికలు సాధారణంగా కొన్ని గణాంకాల ప్రకారం, కొన్ని కథనాల ప్రకారం ఆ భూకంప తీవ్రత మీద బేస్ అయి ఉంటుంది. 6.5 దాటితే కొన్ని చోట్ల 7.1 దాటితే కొన్ని చోట్ల సునామీ హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. అంటే సముద్రం అక్కడ ప్రాంతం కావచ్చు, సంభవించిన భూకంప తీవ్రత కావచ్చు, సునామీ హెచ్చరికలు ఇవ్వడానికి ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. ఈ 2 భూకంపాలతో ఏం జరగబోతోంది? కొద్ది రోజుల క్రితమే, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం జపాన్లో సునామీ వస్తుందంటూ కూడా, వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక చర్చ జరిగింది. గుర్తుందా మీకు? బాబా వంగ జోస్యం నిజమవుతుంది, అక్కడ భూకంపాలే దీనికి నిదర్శనం అంటూ కూడా ఒక తీవ్రమైన చర్చ జరిగింది. ఇప్పుడు ఏం జరగబోతోంది? మరి ముఖ్యంగా ఇండోనేషియాలో వరుస భూకంపాలు దేనికి సంకేతం? శాస్త్రీయంగా మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఆ ప్లేట్స్ కావచ్చు, వాటి కారణంగానే అంటే ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్గా ఇండోనేషియా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఒక ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు. బట్ ఈరోజు 2 భూకంపాలు ఒక్కసారిగా అక్కడ వాసుల్ని కాస్త కంగారు పెట్టేశాయి. ఆ విజువల్స్ మీరు చూస్తే వాహనాలు ఉనికిపోయాయి. రోడ్ల మీదకు రావాలంటేనే జనం భయభ్రాంతులకు గురైన పరిస్థితి. సముద్రానికి సంబంధించి 10 కిలోమీటర్ల లోతులు ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. దాదాపుగా 5.5 తీవ్రతతో ఒకచోట 4 సంథింగ్ ఆ తీవ్రతతో ఇంకొక చోట ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. వరుస భూకంపాలు ఇండోనేషియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 4 గంటల్లోనే 2 భూకంపాలు అక్కడి ప్రజల్ని వణికించేశాయి. 5.5 తీవ్రతతో ఒకటి, 4.6 తీవ్రతతో ఇంకొక భూకంపం నమోదు కావడం అక్కడ వాసులని ఆందోళనకు గురి చేస్తోంది. ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు భయంతో. ఎందుకంటే ఎప్పుడు భూకంపం వస్తుందో తెలీదు. ఆ భూకంప తీవ్రత కనుక ఇంకా పెరిగితే
కొంచెం అత్యధికమైన భూకంప తీవ్రత కనుక నమోదైతే సునామీ హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుంది అక్కడ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆ తీర ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది అక్కడి ప్రభుత్వం. గత సెప్టెంబర్లో గుర్తుందా, సెప్టెంబర్లో ఐ థింక్ సెప్టెంబర్ 28 ఇండోనేషియా భూకంపం అక్కడి ప్రజల్ని వణికించేసింది. సో అప్పుడు ఎటువంటి తీవ్రత జరిగిందంటే ఐ థింక్ 2018లో అనుకుంటా, 2018 సెప్టెంబర్ 28, 2018 అప్పుడు 7.5 తీవ్రతతో వచ్చింది భూకంపం. ఆ భూకంపం ధాటికి అక్కడ ప్రజలు భయపడిపోయారు. ఏకంగా 4300 మంది మరణించారు. దాంతోపాటు చాలామంది గల్లంతయ్యారు. ఇది ప్రపంచంలోని ప్రమాదమైన అంటే అత్యంత దారుణమైన సునామీగా, అక్కడ అత్యంత దారుణమైన భూకంపంగా నమోదైంది. మరి ముఖ్యంగా 15 లక్షల మంది ప్రభావితమయ్యారు. 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 40,000 ఇళ్ళు అక్కడ డ్యామేజ్ అయ్యాయి. ఆ స్ట్రక్చర్స్ అంటూ ఉంటాం కదా సాధారణంగా, అవన్నీ కూడా అటువంటి ఇబ్బందికర వాతావరణం తర్వాత కోలుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో వరుస భూకంపాలు, ఆ రింగ్ ఆఫ్ ఫైర్ అంటూ ఉంటాం అక్కడ ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ ఇండోనేషియా. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. భూకంపం ధాటికి అక్కడి నిర్మాణాలు ఎలా కుప్పకూలిపోయాయో మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా పెంకుటిల్ లాంటి ప్రాంతాలు మట్టి దెబ్బలుగా మారిపోయాయి. ఆ ఇల్లు కూలిపోయిన ఘటనతో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నీడ కోసం వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.